చిన్నప్పుడు ఎంతమంది మట్టిలో ఆడుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే మా ఇంటి దగ్గర ఎక్కడైనా మట్టి ఉంటే చాలు పోయి ఎమ్మటే అందులో ఇసుకలో కూర్చొని ఆడుకునే వాళ్ళం చిన్నపిల్లల్లాగా. అయితే ఏమైంది, నువ్వు మట్టిలో ఆడుకుంటే మాకు చెప్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? ఆడే ఉంది పాయింట్, చెప్తా వినండి. ఇట్లానే ఒక రోజు మా ఇంటి దగ్గర ఇల్లు కడుతున్నారనమాట. ఇంకా ఆడైతే మట్టి అయితే వేసింది. బంకమట్టి కోసం అని చెప్పేసి మేము మట్టిలో బంకమట్టి ఏరుకోవడానికి అని పోతే గవ్వలు అయితే కనిపించినాయి. మనం ఆగుతాం, ఆ గవ్వలంటే ఆడుకుందాం అని చెప్పేసి ఇన్ని తెచ్చుకున్నా అనమాట. దాచి పెట్టుకుందామంటే ఎటైనా పోతాయి, ఎటు పడితే అటు పోతాయి అని చెప్పేసి మట్టిలో అయితే వేసినాను. ఇట్లా మట్టి కుండీలో వేసా, బాగానే ఉంది. అవి వేసిన ఒక 1 month తర్వాత చూస్తే పెరిగినాయి. అవి చూడండి, స్నేల్స్, నత్తలు తెలుగులో ఏమో అంటారు, నాకు సరిగ్గా తెలీదు. అవి చూడండి పురుగుల్లా అయితే వచ్చేసినాయి. వాంబో, గవ్వల మీద విరక్తి పుట్టింది అది చూసిన తర్వాత. చాలా భయం వేసింది నాకు. పాకే జంతువులు అయితే అస్సలు నచ్చదనమాట, చూస్తేనే ఒళ్ళు మొత్తం ఇదైపోయింది. ఇంకా అవి చూడండి ఎట్లున్నాయో అసలు. వాంబో, దాన్ని చూస్తే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీకు చెప్తే ఏమైనా ఐడియా ఇస్తారని చెప్పేసి మీ ముందుకైతే తీసుకుని వచ్చిన ఈ విషయాన్ని. ఈ స్నేల్స్ చచ్చిపోవాలంటే ఏం చేయాలి, ఏమన్నా మందు ఉంటే కామెంట్ చేయండి గాయస్. చాలా ఉన్నాయి అనమాట. ఇంకా నైట్ వర్షం పడింది మా ఇంటి దగ్గర, చూడండి అన్ని పైకి అయితే వచ్చేసినాయి అనమాట. చూడ్డానికి చిన్నగానే ఉంటాయి, ఇవి పెరిగిన తర్వాత చాలా పెద్దగా అయిపోతాయి అనమాట. అదే నా భయం.